విష్ణువు ఎప్పుడు మాట ఇచ్చారు? ద్వాపర యుగంలో ఆయన ఒక మాట అన్నాడు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అన్నాడు ఆయన. నేను అవతారం ఎప్పుడు తీసుకుంటానో తెలుసా అన్నాడు. ధర్మమునకు హాని కలిగితే వస్తాను అన్నాడు. ధర్మం చెడిపోతుంటే నేను వస్తాను. ధర్మం ఎవరి చేత ప్రోక్తం? ఎవరు చెప్తారు ధర్మాన్ని? ధర్మం నేను చెప్తే ధర్మం అవ్వదు, మీరు చెప్తే ధర్మం అవ్వదు, వేదం చెప్తే ధర్మం అవుతుంది. అయ్యో మీ మాట ఏమైనా వేదం ఏమిటండి అంటారు. అంటే వేదం చెప్పింది ధర్మం, వేదం చెప్పనిది ధర్మం కాదు. వేదం చెప్పనిది నువ్వు ఎంత చేసినా నువ్వు ధర్మమునందు నిలబడిన వాడవు కావు, అది అభ్యున్నతి కారకము కాదు. వేదం ఎలా చెప్పిందో అలా బతుకు, అది అభ్యున్నతికి కారణం. నిచ్చెన మీద పైకి ఎక్కితే ఎక్కుతావు తప్ప నిచ్చెన మీద ఉన్నాను కదండి అని కిందకి దిగితే పైకి ఎక్కవు. నేను కదులుతున్నాను కదండి నువ్వు ఉయ్యాల్లో కూర్చుని 2 రోజులు ఊగితే కాశీ వెళ్ళవు, ఓ బండెక్కితే కాశీ వెడతావు. వేదం ఎలా చెప్పిందో అలా చేస్తే ఈశ్వరుడి వైపుకి వెడతావు, అది వేద ధర్మం. ఆ వేదము చెప్పిన ధర్మమునకు ఎప్పుడైనా ఇబ్బంది కలిగితే నేను అవతారం తీసుకుంటానన్నాడు. ద్వాపర యుగం వరకు బాగుంది, కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికి ముడిపడింది. ఎందుకని? కలియుగంలో లక్షణం ఉంది, రాక్షసులకు ఉపాధి లేదు. రాక్షస ఉపాధి అన్నది కలియుగమునందు సృజింపబడదు. అప్పటి వరకు రాక్షస ఉపాధులు ఉన్నాయి. కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికి రాక్షసుడు రాక్షస ఉపాధితో ఉండడు. అందుకే రాక్షస దర్శనాలు ఉండవు ఎక్కడ. అక్కడ రాక్షసుడు ఉన్నాడండి చూసొద్దామంటే ఎక్కడ ఉండరు, కనపడరు. ఎందుకు కనపడరంటే అసలు ఉపాధిని సృజించడు బ్రహ్మగారు, అది యుగ లక్షణం, యుగ ధర్మం అది. మరి రాక్షసుడు ఎక్కడ ఉండాలని అడిగారు, మనిషి మనసులో ఉండన్నారు. కాబట్టి ఎక్కడ ఉంటాడు? మనుషుల మనసులోనే ఉంటాడు. ఇప్పుడు మనుష్యుల మనసులలో రాక్షసుడు ఉంటే వాడు అందరిలాగే తీర్థయాత్రకు వచ్చి బాంబు పీలుస్తాడు, వాడు అందరిలాగే గంగా స్నానానికి వెళ్ళి హారతులు చూస్తుంటే బాంబు పెడతాడు. వాడు రాక్షసుడైతే పట్టుకోవచ్చు, వాడు మనుష్యుడు. విభూతి పుండ్రాలు ఎట్టుకుని బొట్టు ఎట్టుకొస్తే ఎవడు పట్టుకుంటాడు వాడిని? వాడి మనసులో ఉన్నాడు. ఇప్పుడు నువ్వు ఎంతమందిని చంపుతావు? రాక్షసుడంటే ఉపాధి దొరికింది చంపావు, మనుష్యుల్ని ఎలా చంపుతావు? ఎలా కుదురుతుంది? మనుష్యులలో ఉన్న రాక్షసుణ్ణి తరిమి కొట్టాలి. ప్రబోధం ఒక్కటే మార్గం. బోధ చెయ్యాలి. బోధ చేసి సనాతన ధర్మం మీద దాడి జరిగింది. అవైదికమైన మతములన్నీ విజృంభించిపోయాయి, వేదధర్మం లుప్తమైపోతోంది. విష్ణువిచ్చిన మాట శివుడు నిలబెట్టాడు. ఎందుకని? అవి అన్నీ వేరు కావు, ఒకటే కాబట్టి. అందుకని శివుడు శంకరాచార్యుల వారిగా చేతిలో కర్ర పట్టుకుని వచ్చారు, సత్యదండం. ఎవడురా అవైదికమైన మాట మాట్లాడుతున్నవాడో కర్రతో కొట్టి నోరు మూయిస్తానని బయలుదేరారు. బ్రహ్మచారిగా ఉంటే తిరగడం కుదరదు, గురువు గారి దగ్గర ఉండాలి. గృహస్థుగా ఉంటే భార్యాబిడ్డల్ని పోషించాలి. వానప్రస్థ అయితే భార్యతో కలిసి అడవిలో కూర్చోవాలి. సన్యాసి అయితే అంతా తిరగచ్చు. తిరిగి అవైదికమైన వాదనలను ఓడించవచ్చు. తిరగడానికి వీలుగా ఉంటుందని ఆపత్సన్యాసం తీసుకున్నారు. తీసుకుని ఆసేతు హిమాచల పర్యంతం పర్యటించారు. ఎన్నాళ్ళు ఉండడానికి వచ్చారు ఆయన? 8 ఏళ్లే. ఆ తరువాత ఓ కారణానికి 16 ఏళ్ళు ఉంటానన్నారు. వ్యాసుల వారు అడిగారు కాబట్టి ఇంకో 16 ఏళ్ళు ఉంటానన్నారు. 32 ఏళ్ళు. అసలు ముందు 8 ఏళ్లే. 8 ఏళ్లలో వాళ్ళ నాన్నగారు ఇంత పని చేయడానికి బయలుదేరి వస్తున్నారు. 8 ఏళ్లలో వాళ్ళ నాన్నగారు శంకరాచార్యుల వారిగా వచ్చే లోపల అసలు వేదధర్మం మీద దాడి చేసి వేదధర్మాన్ని పాడు చేస్తున్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని ముందు కొంతవరకు పాడు చేసి ఇది సత్యం కాదని తాను నిరూపణం చెయ్యాలి. వేదం పాడవుతుంటే చూస్తూ ఊరుకోలేని వాడెవరంటే సుబ్రహ్మణ్యుడు. అందుకే కుమరిల భట్టుగా వచ్చాడు ఆయన, కర్మిష్ఠిగా వచ్చాడు. ముందు పండడం ఎక్కడ ప్రారంభమవుతుందండి? పిండి ఉంటేనే పండు. పిండి లేకుండా పండు ఎక్కడి నుంచి వస్తుంది? ముందు పిండి ఉండాలి, తర్వాత కాయ అవ్వాలి, తర్వాత దోరకాయ అవ్వాలి, తర్వాత పండు పండాలి. పండు పండితే విడిపోతుంది. ముందు ఆచారం లేకుండా ఎక్కడ పండుతావు? ఆచారం ఉండాలి. ఆచారకాండని నిరసించకూడదు. ఆచారకాండ పట్టుకోవాలి. వీళ్ళందరూ ఎందుకు ఇలా ఉన్నారు? నువ్వు ఆరాధన చెయ్యాలి అనుకుంటే వేదం విధించింది, వాళ్ళు సరదా పుట్టిలా లేరు. వేదం ఒక మాట చెప్పింది, వికచ్చ అనుత్తరీయశ్చ నగ్నశ్చ అవస్త్రయేవ చ అని చెప్పింది మంత్రంలో. ఆచారకాండలో ఒక మాట చెప్పింది, ఎప్పుడైనా నేను ఇలా ప్రవచనం చేస్తున్నాను పర్వాలేదు, అలా నిలబడి దండం పెట్టాను పర్వాలేదు, నేను వెళ్ళి అక్కడ ఏదైనా పూజ చెయ్యాలనుకున్నాను అనుకోండి, వికచ్చ గోచి పోసి కట్టుకోకపోతే తప్పు, చేయకూడదు. అనుత్తరీయశ్చ పైన ఉత్తరీయం వేసుకోకుండా ఉండకూడదు. అనుత్తరీయశ్చ నగ్నశ్చ
గోచీపోసి పంచ కట్టుకుని పైన ఉత్తరీయం లేకుండా వెళ్ళి కూర్చుని ఎవడు పూజ చేస్తాడో ఆ పూజని స్వీకరిస్తాడు ఈశ్వరుడు. ఎలా స్వీకరిస్తాడంటే నగ్న పూజ చేశాడని వ్యతిరేక ఫలితం వేస్తాడు. నే చెప్పట్ల, వేదం చెప్తోంది. అందుకని అనుత్తరీయశ్చ నగ్నశ్చ అవస్త్రయేవచ, వాడు నగ్నశ్చ అవస్త్రయేవచ, వస్త్రము లేనివాడు. ఎందుకో తెలుసా అండి? నగ్న అన్న మాటకు అర్థం బట్ట లేనివాడు అని కాదు, బట్ట లుంగీగా కట్టుకున్నవాడు అని. అంటే ఇప్పుడు నేను మళ్ళీ వేదంలో ఆ మంత్రాలన్నింటికీ ఎందుకు అలా అర్థం వస్తుంది అని చెప్పడం చాలా కష్టం, చాలా సమయం తీసేసుకుంటుంది. బట్ట ఇలా తిప్పి ఇలా కట్టేసుకున్నాను అనుకోండి, నగ్నం అనే గుర్తు. గోచి పోశాను అనుకోండి, నేను బట్ట కట్టుకున్నానని గుర్తు. ఎందుకంటే దిక్కులు ఆవిష్కరింపబడతాయి అప్పుడు. మళ్ళీ అది పంచకట్టుకి సంబంధించి పటలపన్నంలో చెప్తుంది వేదం. అందుకని దిక్కులు తెలియాలి అంటే పంచగోచి పోసి కట్టాలి. కట్టి ఉత్తరీయం ఉంటే ఈశ్వరారాధనకి అర్హుడు. ఆచారకాండలో మీరు నిబద్ధతతో ఉన్నారనుకోండి, జ్ఞానావిర్భావమునకు అది హేతు అవుతుంది. ఇప్పుడు ఆయన అమెరికాలో ఎక్కడో చదువుకుని వచ్చాడండి, పరపరా కోసి పారేయగలడు గుండెకాయని. ఓ గోరు చుట్టూ కొయ్యాలి, ప్యాంటు షర్టు విప్పేసి ఆపరేషన్కి డాక్టర్ గారు వేసుకునే సూట్ వేసుకుని చేతులకి గ్లోవ్స్ వేసుకుని ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళాడు. అలా వేసుకోకపోతే ఆయన చేయలేడా అండి అంటే చేయగలడు, కానీ ఆయన అలా చేయడు, అలాగే వేసుకుంటాడు. ఎందుకని? అదొక మర్యాద. ఆయన అలా వేసుకోగానే ఆయనకి దాని మీద దృష్టి నిలబడుతుంది. నేను డాక్టర్ని, నా వ్యక్తిగత అభిప్రాయాలతో ఆ శరీరానికి నాకు సంబంధం లేదు. నల్లగా ఉన్నవాళ్ళంటే అసహ్యం అనుకోండి. ఒక ఆయనకి లోపలికి వెళ్ళి నల్లగా ఉన్నాడు, వీడి గోరు చుట్టూ కొంచెం 2 అంగుళాలు యువతల వరకు కోసేస్తానండవు. లేకపోతే తెల్లగా ఉన్నాడు పాపం కొయ్యడం ఏంటి, బాధపడతాడని కొయ్యకుండా ఉన్నాడు. నల్లగా ఉన్నాడా, తెల్లగా ఉన్నాడా, పొట్టిగా ఉన్నాడా, పొడుగ్గా ఉన్నాడా, ఆడదా మగాడా అన్న విషయం కూడా శరీరంతో ఆయనకి సంబంధం ఉండదు. ఆడతనాన్ని మగతనాన్ని కూడా అప్పుడు చూడడు, వ్యాధిని చూస్తాడంతే. అందుకని వైద్యుడు నారాయణుడయ్యాడు. అలా నిలబడడానికి కావలసినటువంటి పవిత్రత మనసుకి ఆ వస్త్రం ఇచ్చింది. ఏ డాక్టర్ గారు సూట్ వేసుకుని నాన్నగారికి ఆపరేషన్ చేస్తే పనికొచ్చిందా? మడి కట్టుకుని ఒక ఆయన పూజ చేస్తే నీకు వంకర వచ్చిందా? నీ దృష్టిలో వంకర ఉంది, ఆయన సాంప్రదాయంలో వంకర లేదు. నువ్వు ఆవుని చంపేద్దామని దానికి పులిని పేరు పెట్టి చంపేశావు, అది ఆవి, నీకు తెలుసు అది ఆవని. సంప్రదాయాలు మౌఢ్యం అన్నవాడికి అసలు సంప్రదాయం గురించి తెలియదు. అందుకొచ్చింది ఆచారకాండ వేదంలో. ఆచారకాండ నిలబడితే తప్ప వేదం నిలబడదు. ఆచారకాండ దేనివల్ల పోయింది అంటే బౌద్ధమతం వల్ల పోయింది. అందుకే బౌద్ధమతంలో ఏది చెప్పారో అది ఆచరణ దుస్సాధ్యమో. పరిపూర్ణ అహింస ఏది చేసి చూపించండి నాకు, నేను చూస్తాను. పరిపూర్ణ అహింస పాటించండి అని ఎవడంటాడో వాడి నోటి నుంచి వచ్చిన ధనికి 4 సూక్ష్మక్రిములు చచ్చిపోతాయి. వాడు హింస చేస్తే కానీ ఆ మాట అనలేడు. అదే వేదంలో చెప్పిన అహింస చూడండి మీరు. ఒక గృహస్థు ఉన్నాడు, వంట చేసుకునేటప్పుడు కత్తిపీట, చీపురు, చాట ఇంట్లో ఉంటాయి. వీటి 3టికి హింసా సాధనాలని పేరు. పొయ్యి ఎన్నో చచ్చిపోతాయి, 4టికి. చచ్చిపోయినా గృహస్థుకి పాపం రాదంది, అహింసే. ఎందుకని? తను ఒకడే తింటలేదు, సన్యాసికి, బ్రహ్మచారికి, అతిథికి, చుట్టుపక్కల ఉన్నటువంటి ఇతర భూతములకు అన్నం పెడుతున్నాడు గృహస్థు. ఆ పుణ్యం చేత ఈ పాపం పోయింది. కాబట్టి అహింస పరిపూర్ణము సాధ్యము కాదు. కాబట్టి గృహస్థుకి ఈ పరికరములు వాడడం వల్ల వచ్చేటటువంటి దోషం ఏదుందో అది హింస కింద రాదు అంది. ఆషాఢమాసంలో చాతుర్మాస్యంలో నేను తిరిగాను అనుకోండి, నాకు హింసాదోషం రాదు. గృహస్థుని తిరగాలి అర్ధార్జనకి. సన్యాసి తిరిగితే దోషం వస్తుంది, చాతుర్మాస్యం ఎక్కడో కూర్చోవాలి, హింసాదోషం వస్తుంది వాళ్ళకి. అందుకే వాళ్ళు చోటు ఉండిపోయి చాతుర్మాస్యం చేస్తారు. ఆశ్రమాన్ని బట్టి ధర్మం మారిపోతుంది. బౌద్ధమతం చెప్పినటువంటి సిద్ధాంతాల వల్ల సనాతన ధర్మమనందు ఆచారకాండ పాడైపోయింది. ఇప్పుడు ముందు ఆచారకాండని నిలబడితే తప్ప వెనకాతల నాన్నగారు పరమశివుడు శంకరాచార్యులు గారు వచ్చి ఆచారకాండని నిలబెట్టడం కుదరదు. ఎప్పుడైనా పునాది కదిలిపోయిందని గుర్తేమిటో తెలుసా? ఆచారకాండ భ్రష్టమైపోవడమే. ఆచారకాండ భ్రష్టమైందా వాడు వెనక ఉన్నవాళ్ళు అందరూ నశించిపోతారు. పరమ ప్రమాదం, ఆచారకాండ జోలికి వెళ్ళకూడదు. కాబట్టి ఇప్పుడు ముందు ఆచారకాండని నిలబెట్టాలి. ఎవరు వచ్చారు? అడగకపోయినా వచ్చినవాడు సుబ్రహ్మణ్యుడు వచ్చాడు. మా నాన్నగారు రాకముందు నేను వెడతానన్నాడు. కుమరిల భట్టుగా వచ్చాడు. వచ్చి అసలు బౌద్ధమతం ఏం చెప్తోంది అది తెలుసుకుంటే కదా బౌద్ధమతం చెప్పేది. తప్పని నేను చెప్పడం. సర్వజ్ఞుడు సుబ్రహ్మణ్యుడికి తెలియదా అండి అంటే లోకంలో ధర్మం ఒకటి ఆయన
నేర్పాలనుకున్నాడు. ధర్మం తప్పడు సుబ్రహ్మణ్యుడు ఎప్పుడూ కూడా. రాముడు ఎలా ఉంటాడో అలా ఉంటుంది సుబ్రహ్మణ్య తత్వం. అందుకే అంత ధర్మం ఆయన అవతారంలో. మహానుభావుడు కుమరిల భట్టుగా వచ్చి గురుముఖత విన్నది తప్ప శాస్త్రం కాదు. అందుకని గురువుల దగ్గర విని అందులో దోషం తెలుసుకోవాలి. అందుకని తనకి ఇష్టం లేకపోయినా అందులో తప్పులు తెలుసుకోవడానికి బౌద్ధ గురువు దగ్గర చేరాడు. తనకిష్టం సనాతన ధర్మం. ఎవ్వరూ చూడకుండా సంధ్యావందనం చేసేవాడు, ఎవరూ చూడకుండా అగ్నికార్యం చేసేవాడు. వెళ్ళి బౌద్ధంలో పాఠాలు వింటుండేవాడు. విని అందులో ఎన్ని తప్పులున్నాయో తెలుసుకున్నాడు. ఇది తప్పు, సనాతన ధర్మంలో వేదం చెప్పింది సత్యం అని ప్రచారం మొదలు పెట్టాలనుకున్నాడు. కనిపెట్టేశారు బౌద్ధులు. ఈ కుమరిల భట్టు యథార్థానికి బౌద్ధుడు కాడు, బౌద్ధమతంలో ఉన్న బలహీనతలు పసిగట్టడానికి వచ్చాడని తెలుసుకుని ఆయన్ని పై మేడ మీదకి తీసుకెళ్ళి అక్కడి నుంచి కిటికీలోంచి కిందకి తోసేశారు. కింద పడిపోతున్నాడు కుమరిల భట్టు. ఆయనకి ఎంత నమ్మకం అంటే వేదం మీద, వేదము ప్రమాణమైతే నాకేమీ కాకుండుగాక అన్నాడు. పైనుంచి కింద పడిపోయాడు. ఏమీ అవలేదు, కానీ కంటికి దెబ్బ తగిలి నెత్తురు వచ్చింది. వెంటనే వేదమాతని ప్రశ్నించాడు. నువ్వు ప్రమాణమని నమ్మి బతికాను, నేను నిన్ను ప్రచారం చెయ్యాలనుకున్నాను, నేను ఇంత మాట చెప్పి కింద పడితే నాకేం అవలేదు, కానీ కంటికి దెబ్బ తగిలి నెత్తురు వచ్చింది, ఎందుకు తగిలింది దెబ్బ మాత్రం అన్నాడు. వేదము ప్రమాణము కనుక నాకేమీ అవదని ఉంటే నీకేమీ అయ్యుండేది కాదు. వేదము ప్రమాణమైతే అన్న మాటలో ఎక్కడో అనుమానం ఉంది, అందుకే కంటికి దెబ్బ తగిలిందండి. సంశయం కుదరదు, ప్రమాణముగా చెప్పాలి నువ్వు. ఇంత సుబ్రహ్మణ్యుడు కుమరిల భట్టుగా వచ్చినా ప్రమాణమునందు విశ్వాసంలో కించిత్ దోషం వచ్చినా ఎలా ఉంటుందో నిరూపణం చేశాడు. నిరూపణం చేసి బౌద్ధ ఖండనం చేశాడు. చాలామంది ఒక మాట చెప్తారు, శంకరాచార్యుల వారు బౌద్ధమతాన్ని తరిమేశారని. ఆయన ఏం చేయలేదు, ఆయన వాదించారంతే. శంకరుల ముందు నిలబడలేకపోయింది కాబట్టి అది దేశపు ఎల్లలు వదిలి వెళ్ళిపోయింది తప్ప శంకరుల దోషం అందులో ఏముంది. ఆయన అలా అసలు ఎవరి జోలికి వెళ్ళలేదు శంకరాచార్యుల వారు. ఎందులో ఏ మంచి ఉన్నా కూడా ఆ మంచిని పోషించి అది అక్కడ వరకు పనికొస్తుందనే చెప్పారు ఆయన తప్ప. మీరు శంకరుల జీవితం చదవండి, శంకరులు మూర్ఖవాదన చేసి ఇది పనికిరాదు పోవాలన్న మాట ఎవరి విషయంలోనూ అనలేదు ఆయన. నిలబడలేక వెళ్ళిపోయిన వాటికి శంకరులకు ఎందుకు దోషం వస్తుంది? కాబట్టి కుమరిల భట్టు బౌద్ధమతంలో ఉన్న లోపాలన్నిటినీ కూడా చెప్పి మళ్ళీ వేదములో ఉన్న ఆచారకాండ ఎందు ప్రజలకి అనురక్తి కల్పించాడు. ఇప్పుడు శంకరాచార్యుల వారికి మార్గం సుగమమైంది. ఈ కుమరిల భట్టు ధర్మానికి నిలబడినవాడు, వేదము ప్రమాణముగా స్వీకరించినవాడు. మరి ఏ కారణం చేతనైనా గురువుగారి దగ్గర పాఠం నేర్చుకునేటప్పుడు దీంట్లో తప్పులు తెలుసుకుని బయట చెప్దామని నేర్చుకోవడం గురుద్రోహం కదా. అయినప్పుడు మరి దానికి ప్రాయశ్చిత్తం అనుభవించకపోతే ఆ పాపం ఎలా పోతుంది? అందుకే నేను ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. గురుద్రోహం అంటే సామాన్యమైన ద్రోహం కాదు, అందుకని నేను తుషాగ్నిలో కాలిపోతానన్నాడు. అంటే లోకానికి పాఠం చెప్పడం కోసం గురుద్రోహం చేయకూడదని చెప్పడానికి తుషాగ్ని అంటే ఊక. ఇటకల బట్టీలని మీరు ఎప్పుడైనా చూశారో లేదో, తూర్పుగోదావరి జిల్లాలో కనబడతాయి. ఊక పోసేసి ఊకకి కింద ఎక్కడో నిప్పెడతారు, అది వ్యాపిస్తూ వస్తుంది. ఎంత వేడంటే ఊక కాలుతున్నప్పుడు ఆ ఊక మధ్యలో కూర్చున్నాడు. కింద నుంచి అది కాలుతూ వస్తుంటే ఆ సెగకి శరీరంలోంచి నెత్తురు వదిలిపెట్టేసి మాంసం ముద్దలు ముద్దలుగా పడిపోతుంది. చివరికి అందులోనే ఆహుతి అయిపోతుంది. అంత బాధకి ఓర్చి శరీరాన్ని విడిచిపెట్టేశాడు. ఎందుకు విడిచిపెట్టాడంటే నేను చేసిన గురుద్రోహం అటువంటిది. వేద ప్రమాణాన్ని నేను ప్రచారం చేసినా బౌద్ధ గురువుల దగ్గర నేర్చుకున్నప్పుడు మాత్రం తప్పు చేశాను. ఆ తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకోవలసిందే. అంతటి ధర్మమూర్తి సుబ్రహ్మణ్యుడు. నేను మీతో చెప్పా, సుబ్రహ్మణ్య తత్వం ఎప్పుడైనా అగ్ని శిఖ ఎందే ఐక్యమవుతుంది అని. అందుకే తుషాగ్ని ఎందే ఐక్యమైంది. జ్వాల కనపడాలి కదా, అందరికీ కనపడుతుండగా తుషాగ్ని జ్వాల ఎందు ఐక్యమైపోయాడు. కాబట్టి ఎప్పుడెప్పుడు వేదాన్ని పరిరక్షించాలో అప్పుడప్పుడు సుబ్రహ్మణ్యుడు అవతార స్వీకారం చేస్తుంటాడు తప్ప. అందుకే రాక్షస సంహారాలకు ఆయన అవతార స్వీకారం చేయడిహ. జ్ఞాన ప్రచారానికి వేద ప్రమాణాన్ని నిలబెట్టడానికి ఆయన ముందుంటాడు. రెండవ అవతారంగా వచ్చాడు, జ్ఞాన సంబంధనాయనారుగా వచ్చాడు. అందుకే తల్లి పాలు తాగగలిగాడు. శీర్ఘాళి అని క్షేత్రం చిదంబరం దగ్గర నుంచి కుంభకోణం వైపుకు వెడుతుంటే ఉంటుంది. అద్భుతమైనటువంటి క్షేత్రం, 3 అంతస్తులుగా ఉండి
అక్కడే శ్రీ మహావిష్ణువు తన ఒంటి చర్మం తీసి పరమశివుడికి ఒక పెద్ద అంగీ కుట్టించి ఇచ్చారు. ఆ అంగీ కుట్టించి ఇచ్చినటువంటి విష్ణువు యొక్క మూర్తి కూడా అక్కడ ప్రతిష్ఠింపబడి ఉంటుంది. 3 అంతస్తుల్లో 3 రూపాలతో ఉంటారు. ఆ శీర్ఘాళి కోనేటిలోనే జ్ఞాన సంబంధనాయన తండ్రి సంధ్యావందనం చేసుకోవడం కోసమని వెడుతుంటే పిల్లవాడు ఏడిచాడు, నన్ను కూడా తీసుకెళ్ళమని. కొడుకుని తీసుకుని వెళ్ళాడు బ్రాహ్మణుడు. వెళ్ళి ఓ ఎత్తైన మంటపం, కళ్యాణ మంటపం అది, దాంట్లో కూర్చోపెట్టి సంధ్యావందనం చేసుకుని స్నానం చేద్దామని చెప్పి వెడుతున్నాడు. కోనేటిలో దేవాలయం కోనేరు ఉంటుంది కదా, దాంట్లోకి వెడుతున్నాడు. వెడుతూ అనుమానం వచ్చింది, నేను అఘమర్షణ స్నానానికి ములుగుతాను కదా, ములిగినప్పుడు ఈ పిల్లాడు భయపడి అరుస్తాడేమో నాన్నగారు నాన్నగారు అని. ఇదేంటి ములిగిపోతున్నారు, కాసేపు ములుగుతారు కదా మరి ముక్కు మూసుకుని, ఇప్పుడు నాన్నగారు కనపడలేదు వీడు ఏడిస్తే అని అనుమానం వచ్చి కొడుకు దగ్గరికి వచ్చి, నాన్న నువ్వు నన్ను నాన్నగారు అంటావు కదూ, ఇంట్లో అమ్మని అమ్మ అంటావు కదూ, అసలు నాన్నగారు అమ్మ ఎవరో తెలుసా? నేను అమ్మ కాదు, నాకు నీకు లోకాలకి అన్నిటికీ అమ్మా నాన్న వాళ్ళు అని గోడ మీద పార్వతీ పరమేశ్వరుల్ని చూపించాడు. నీకు భయం వేసిందనుకో, అమ్మా నాన్నగారండి అని పిలువు, వాళ్ళిద్దరు వస్తారే అన్నాడు. చిన్న పిల్లవాడు తండ్రి చెప్పిన మాట నమ్మాడు. తండ్రి వెడుతున్నాడు, చూస్తున్నాడు పిల్లాడు అలా. ఆయన వెళ్ళి కోనేటిలో ములిగాడు. అయ్యి బాబోయ్ నాన్నగారు కనపడలేదని భయం వేసి, భయం వేయగానే తండ్రి చెప్పిన మాట గుర్తొచ్చింది. ఇటు తిరిగి అమ్మా అమ్మా నాన్నగారండి నాన్నగారండి అని పిలిచాడు. పరమశివుడు అన్నాడు, వాడు బొమ్మ కాదు అమ్మే అని నమ్మి పిలుస్తున్నాడు. అది బొమ్మ అనుకున్న వాళ్ళకి బొమ్మ కానీ అమ్మ అనుకున్న వాళ్ళకి అమ్మే, పద వెడదాం అన్నాడు అని గబగబా ఇద్దరు నందివాహనం మీద వచ్చి మంటపం దగ్గరికి వచ్చి చెరో పక్క కూర్చుని, ఏమిటో పిల్లాడా ఎందుకు ఏడుస్తావు, నాన్న వచ్చేస్తాడు నాన్న నాన్న వచ్చేస్తాడు నాన్న అని బతిమాలుతున్నారు. వాడు ఏడుస్తున్నాడు. పరమశివుడు అన్నాడు, లోకాలని కన్నా తల్లివి ఆ మాత్రం తెలీదు, పిల్లాడు ఏడుస్తుంటే చూస్తాడేమే పాలి అన్నాడు. ఆవిడంది, ఏమిటో పాలి పాలి అని తేలిగ్గా చెప్తున్నారు, నా పాలు తాగితే ఏమవుతుందో తెలుసా అంది. ఏమవుతుంది అన్నాడు. మీరు తెలిసిపోతారు, శివజ్ఞానం వస్తుంది, శివుడు అవుతాడు. నేనవుతానో నేను తెలుస్తానో తర్వాత మాట, ముందు అమ్మతనం నిలబెట్టుకో, ఇచ్చేయి పాలన్నాడు. అలాగే అని అమ్మా అమ్మ అని ఏడుస్తున్నాడు కదూ, ఆవిడ వెంటనే పాలిచ్చేసింది. పార్వతీదేవి యొక్క క్షీరాన్ని త్రాగాడు. సుబ్రహ్మణ్యుడు అవతారం కదా మరి, మహానుభావుడు జైనుల్ని ఓడించడానికి వచ్చింది అవతారం. అమ్మ పాలు తాగాడు. వాళ్ళిద్దరు కనపడతారా ఏమి? తండ్రి తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి ఆ పిల్లాడిని ఎత్తుకున్నాడు. పాలున్నాయి మూతి పక్కన. పాలు ఎక్కడవిరా అన్నాడు. మీరు చెప్పారుగా అమ్మని పిలిచాను పాలు ఇచ్చింది అన్నాడు. తండ్రి నమ్మలేదు. ధూర్తుడా ఎవరి పాలు తాగేవరా అని దెబ్బలాడి తుడిచి తీసుకెడుతున్నాడు. ఒక్కొక్క మంటపం దాటుతుంటే పిల్లవాడు చిన్న చిన్న చేతులు చప్పట్లు తెరుస్తూ పత్తికాలు పాడుతున్నాడు. ఆ పత్తికాలకి పరవశించిపోయి పార్వతీ పరమేశ్వరులు వీడి చేతులు నిప్పెడతాయని పైనుంచి చిడతలు వదిలేరు. ఆ చిడతలు వాయిస్తూ పత్తికాలు పాడుతూ లోపలికి వెళ్ళాడు. ఆ పైన జ్ఞాన సంబంధనాయన జీవితంలో ఏ గుడికి వెళ్ళినా పరమశివుడు ధర్మకర్తల మండలికి కల్లో కనపడి, జ్ఞాన సంబంధుడు వస్తున్నాడు, నేను ఎక్కే పల్లకి పంపించండి అని మేళతాళాలు పల్లకి పంపించేవాడు. ఆ పల్లకి ఎక్కువస్తుండేవాడు జ్ఞాన సంబంధనాయన. 63 మంది శైవ నాయనార్లలో జ్ఞాన సంబంధనాయనార్ చిన్నవాడు, వయసులో పెద్దవాడు అప్పర్. వీళ్ళిద్దరూ కలిసి వెడుతుండేవారు ఎక్కడికి వెళ్ళినా. ఆ జ్ఞాన సంబంధనాయనార్ సాక్షాత్తు సుబ్రహ్మణ్యుని యొక్క అవతారం. జైన మతాన్ని ఓడించి జైనులను కట్టడి చేసి దక్షిణ దేశంలో మళ్ళీ సనాతన ధర్మాన్ని నిలబెట్టడంలో అగ్రగణ్యమైనటువంటి పాత్ర పోషించినటువంటి వాడు జ్ఞాన సంబంధుడు. చాలామంది అనుకుంటారు, ఇవాళ రోజున మనం ఎక్కడ చూసినా గోవిందనామని చెప్తాం. ఏదో నారాయణ సేవ జరుగుతోంది అనుకోండి, భోజనాలు పెడుతుంటే భోజన ప్రారంభకాలే గోవిందనామస్మరణ గోవిందా గోవింద అంటారు. మధ్యలోకి వస్తే భోజన మధ్యకాలే గోవిందనామస్మరణ గోవిందా గోవింద అంటారు. ఏదానివ్వండి, ఏదో 10 మంది కలిసి కూర్చుని పిల్లాడు పుట్టాడు అనుకోండి, వాడికి గోవిందా గోవింద అని నేర్పుతారు. వాడు ఏంటి పరీక్ష తప్పిపోయాడు అనుకోండి, గోవింద కొట్టేశాడండి అంటే. ఆఖరికి 4 కలిసి ఒకటిని ఎత్తేయవలసి వచ్చింది అనుకోండి, అప్పుడు కూడా గోవిందా గోవింద అంటూ ఎత్తేస్తారు. గోవిందనామం ఇమిడిపోయింది మన సంస్కృతిలో. దేనికైనా గోవింద గోవింద అనకుండా ఉండం మనం. ఈ గోవింద ఈ నామాన్ని ప్రచారం చేసిన వారు ఎవరో తెలుసా? శంకరాచార్యుల వారు. శంకరాచార్యుల వారు గోవిందనామాన్ని ప్రచారం చేశారు. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రూంకరణి.
గోవిందా అనండి అని లోకానికి నేర్పిన వారు శంకర భగవత్పాదులు. వారు వేసిన బీజం ఇవాళ ఎక్కడ చూసినా గోవిందనామం. హరహర మహాదేవ శంభో శంకర ఇది నేర్పిన వారు ఎవరో తెలుసా? జ్ఞాన సంబంధనాయనారు. జ్ఞాన సంబంధుడు ప్రచారం చేశాడు ఆ నామాన్ని, ఆ శివనామాన్ని లోకమంతటా అండం. ఆ జ్ఞాన సంబంధుడు పరమశివుని యొక్క అనుగ్రహంతో ఎన్నో క్షేత్రాలకు వెళ్ళి ఎంతో ప్రచారం చేసి జైనమత ఖండనం చేశాడు. జైనమత ఖండనం చేసి మళ్ళీ వైదిక ధర్మం నిలబడడానికి కారణమయ్యాడు. ఆయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అవతారం. అందుకే తల్లిపాలు తాగగలిగాడు మహానుభావుడు. ఆయన చిట్ట చివర చాలా పెద్ద చరిత్ర జ్ఞాన సంబంధన ఆయనది. ఆయన అరుణాచలం వచ్చినప్పుడు ఒక్కసారి మాత్రం ఆయన చెప్పులు కూడా ఎత్తుకుపోయారు. ఆయన చెప్పులు కూడా ఎత్తుకుపోయి పెద్ద మేళతాళాలతో పల్లకీలో వస్తున్నాడు శిష్యులతో. వస్తుంటే ఏదో దూరంగా వంటలు చేస్తున్నట్టు కనబడితే అక్కడికి వెళ్ళాడు. వాళ్ళు దొంగలు. వాళ్ళు ఆయన చెప్పుల దగ్గర నుంచి ఉన్న వస్తువులన్నీ ఎత్తుకుపోయారు. ఎత్తుకుపోతే తెల్లబోయాడు. ఎక్కడికి వెళ్ళినా పల్లకి ఇచ్చి అన్నం పెట్టిన శివ, ఎందుకు నాకు అరుణాచల క్షేత్రం ముంగిట ఇలా జరిగింది అని ప్రార్థన చేశాడు. అరుణాచల క్షేత్రంలో ప్రవేశించేవాడు డాంబికంగా ప్రవేశించకూడదు. నువ్వు మేళతాళాలతోటి పల్లకీలోనూ అరుణాచలంలోకి వద్దాం అనుకున్నావు. ఇక్కడ అలా రావడానికి వీల్లేదు. నువ్వు నిరాడంబరంగా అరుణాచలంలో ప్రవేశించవలసింది. దొంగలెవరో కాదు, శివుని యొక్క ప్రమదగణములే అని మళ్ళీ పరమశివుడు అన్నం పెడితే అన్నం తిని అరుణాచలంలోకి వెళ్ళాడు జ్ఞాన సంబంధుడు. ఆయన జీవితంలో అలా జరిగింది ఒక్క అరుణాచల క్షేత్రంలోనే. అంత గొప్ప క్షేత్రం ఆ క్షేత్రం. కాబట్టి జ్ఞాన సంబంధర్ 16వ ఏట వద్దు వద్దంటున్నా పెళ్లి చేశారు. పెళ్లి చేస్తే ఆయన అన్నాడు, పెళ్లికి అందరు వచ్చారుగా బంధువులు, భార్య పక్కన చేరిందిగా, అందరం శివదర్శనం చేసుకొద్దాని రండి అన్నాడు. ఆయన శివాలయంలోకి వెళ్ళాడు. అంతరాలయంలో పెద్ద జ్యోతి పుట్టింది. ఆ జ్యోతి ఏదో కాదు, శంకరుడే. రండి, ఎవరెవరు నాతో శివునిలో చేరిపోదాం అనుకుంటున్నారో వాళ్ళు నాతో కలిసిపోవచ్చని తాను వెళ్ళిపోయాడు. ఆయన భార్య వెళ్ళిపోయింది, పిల్లనిచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు, కన్నవాళ్ళు వెళ్ళిపోయారు, ఊళ్ళో వాళ్ళు వెళ్ళిపోయారు. ఎంతమంది వెళ్ళారో అంతమంది ఆ జ్యోతి యందు ఐక్యమైపోయారు. నేను మీతో మనవి చేశా, సుబ్రహ్మణ్య సంబంధం ఉన్న వాళ్ళు జ్యోతి ప్రకటనంగా కనపడుతుండగా ఐక్యమవుతారని. జ్ఞాన సంబంధనాయనారు కూడా అలాగే ఐక్యమయ్యారు. అందుకే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క వైభవాన్ని పరిశీలనం చేసినప్పుడు ప్రకటనంగా మీకు ద్యోతకమయ్యే విషయం ఏమి అంటే, ఆయన అవతార స్వీకారము కేవలముగా ఏదో రాక్షస సంహారాల కోసం చెయ్యడు. ఆయన దేవసేనాధిపతిగా చేసేస్తాడు. దేవసేనాధిపతిగా చెయ్యడము అన్న మాటకు అర్థం ఏమిటంటే, సుబ్రహ్మణ్య ఆరాధనము చేత వాసనాబలము క్షయమవుతుంది. వాసనాబలం క్షయం అవ్వడం అంత తేలిక విషయం కాదు. ఒక్క సుబ్రహ్మణ్యారాధనకి లొంగుతుంది. అందున కుజగ్రహం యొక్క శక్తి అంతా ఇంత కాదు. అంత కుజగ్రహం యొక్క శక్తి ఉన్నటువంటి మంగళవారం నాడు సుబ్రహ్మణ్య ఆరాధన పరమశ్రేష్టము అని సంప్రదాయంలో నిర్ణయింపబడింది. మంగళవారం సుబ్రహ్మణ్యారాధన చాలా విశేషంగా చేస్తారు. కుజగ్రహాన్ని నియంత్రించగలిగిన శక్తి ఉన్నవాడు సుబ్రహ్మణ్యుడు ఒక్కడే, అది దేవతగా. అటువంటి మహానుభావుడైనటువంటి సుబ్రహ్మణ్యుణ్ణి ఆరాధన చేస్తే దేవతాగణములు రాక్షసగణములు ఇక్కడే ఉంటాయి. దేవతాగణములు అంటే దివ్వు అంటే ప్రకాశము, మంచి బుద్ధులు, మంచి ఆలోచనలు. మంచి ఆలోచన లేస్తుంది, చెడు ఆలోచన లేస్తుంది. చెడు ఆలోచన మంచి ఆలోచనని తొక్కేసింది అనుకోండి, రాక్షసగణములు గెలిచాయని గుర్తు. నేను ఇలా వెళ్ళిపోతుంటే, ఇంత ప్రసంగం చేసి వెళ్ళిపోతుంటే నాకు బంగారం గొలుసు కనపడింది అనుకోండి, తప్పు ఎందుకురా సుబ్రహ్మణ్యుడి గురించి చెప్పి గొలుసుకు ఆశపడతావు? ఎవరిదో వాళ్ళకి శ్రీనివాస్ కుమార్ గారికి ఇచ్చేయి, ఎవరిదో అడిగి మైక్లో ఇచ్చేస్తారు అనిపించింది అనుకోండి, దేవతాగణాలు మాట్లాడే, ఏమిట్రా సుబ్రహ్మణ్యుడే ఇచ్చాడు, ఆయన రూపంలో వచ్చిస్తాడేటి, కింద పడే కాలుతో తొక్కి ఎవరో చూడకుండా జేబులో పడేసుకో అందనుకోండి, రాక్షసగణాలు మాట్లాడాయి. ఇప్పుడు నేను గొలుసు జేబులో పడేసుకుంటే రాక్షసగణాలకి లొంగాను, శ్రీనివాస్ కుమార్ గారికి ఇచ్చేస్తే దేవతాగణాలకి లొంగాను. ఈ దేవతాగణములు రాక్షసగణములు రెండూ మాట్లాడడం అనేటటువంటిది అందరిలోనూ ఉంటుంది. మీ విషయం నాకు తెలియదు, మీలో దేవతాగణములే మాట్లాడతాయేమో, నాలో రెండూ మాట్లాడుతుంటాయి. కానీ అలా మాట్లాడకుండా దేవతాగణములే మాట్లాడడం ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలుసా? సుబ్రహ్మణ్యారాధన వలన ప్రారంభమవుతుంది. ఆయన దేవసేనాధిపతి. సేనాధిపతి ఎక్కడుంటే సైన్యం అక్కడ ఉంటుంది.
ఆయనని ఇక్కడ పెట్టుకున్నప్పుడు దేవతలు ఇక్కడ ఉంటారు. అంటే మంచి ఆలోచనలు, మంచి వృత్తులు ఉంటాయి. ఎందుకో తెలుసా? మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి. నిన్న నా ప్రసంగం అక్కడే మొదలుపెట్టా. అసలు మీరు 5 ఇంద్రియ ద్వారములలోంచి లోపలికి ఏం పంపుతారన్న దాన్ని బట్టే మనసు తయారవుతుంటుంది. ఈ లోపలికి ఏ వెడతాయో అదే మనసు అవుతుంది. ఈ లోపలికి మీరు వేటిని పంపుతున్నారు, ఏం చూస్తున్నారు, ఏం చదువుతున్నారు, ఏం వింటున్నారు, దాన్ని బట్టి మనసు. మీరు చూడని దాన్ని మనసు కోరదు. మీరు ఏది చూశారో అది మనసు కోరుతుంది. మీరు చూపించకూడనివి చూపించినప్పుడు అసలు మనసు కోరదు, సాత్వికంగా ఉంటుంది. ఇక్కడ సుబ్రహ్మణ్యుడు కూర్చున్నంత కాలం దేవతాగణములే నిలబడతాయి. నిలబడినప్పుడు అసలు రాక్షసగణముల మాట ఉండదు. కాబట్టే వాళ్ళకి పలుకుతూ ఉంటాడు ఈశ్వరుడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.